వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనోహరి పార్థసారథి తన్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటుంది కదా. చూడు చంబా, నేను కూడా వాణ్ణి ప్రేమిస్తున్నట్టు నటించి వాడి దగ్గర ఉన్న కీలక సాక్ష్యాలన్నీ మాయం చేస్తాను. వాడు ముందుగా ఏం చెయ్యాలి అన్నది తెలుసుకుంటాను. దానికి తగ్గ వర్క్ చేస్తాను. అప్పుడు నా గురించి ఎవ్వరికీ తెలిసే అవకాశం ఉండదు అని అంటుంది మనోహరి. సరే మనోహరి, నువ్వు వేసిన ప్లాన్ బానే ఉంది. మరి ఆ ప్రచండ గురించి అనగానే, అయ్యో వాడిప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్తే బెటర్. ఎందుకంటే నా మీద కోపంగా ఉన్నాడు కాబట్టి నువ్వే ఫోన్ చేసి తన్ని కూల్ చేయి అనగానే ప్రచండకి ఫోన్ చేస్తుంది. ఇక చంబా, చూడు చంబా, ఆ మనోహరికి చాలా పొగరు. అవసరం వచ్చినప్పుడు కూల్గా మాట్లాడుతుంది. తన పని జరగనప్పుడు మాత్రం చాలా కంత్రీగా మాట్లాడుతుంది. నువ్విప్పుడు ఎలా పాజిటివ్గా మాట్లాడావు అని అంటారు. చూడు ప్రచండ, మనం మాంత్రికులం కాబట్టి మనలో మనకి ఎన్నో తెలుస్తాయి. తను సామాన్యమైన మనిషి కదా, అందుకే కోపం వచ్చింది. నువ్వు కొన్ని రోజులు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపో అనగానే, ఖచ్చితంగా వెళ్తాను. నా కోసం కాదు, అక్కడున్న చిన్నారి అరుంధతి ఆత్మని పొందడం కోసం. తనలో ఉన్న ఆ పెద్ద అరుంధతి ఆత్మని చేజెక్కించుకుంటే ఇక నాకు ఈ జీవితం పూల పాన్పవుతుంది. అంటే ఈ ప్రపంచంలోనే నా అంత శక్తి ఎవరికి ఉండదు. అంత పెద్ద ఆ ఆత్మలో ఉన్న నిజం అని అంటారు. సరే, నీ పన్ను చూసుకో అని అంటుంది. ఇక చంబా సర్లే అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. ఇక ప్రచండ, ఏంటి చెబ్బా, ఏంటతని బాధ అనగానే, అయ్యో ఆ చిన్నారి అరుంధతి పాపలో పెద్ద అరుంధతి ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మని చేజిక్కించుకోవాలని అనుకుంటున్నాడు. తనకి మనం హెల్ప్ చేస్తే మనకి ఉపయోగం మనోహరి అనగానే, ఏం ఉపయోగం అని అంటుంది. అదే, ఇప్పుడు ఆ చిన్నారి అరుంధతి ఉంది కదా, తన తల వెంట్రుకలు, అలాగే తను వేసుకునే బట్టలు, అలాగే ఏదైనా తనకి నచ్చిన, అంటే ఆ అమ్మాయిలో ఉన్న ఏదైనా తీసుకువెళ్ళి మనం ప్రచండాకిస్తే ప్రచండ ఇప్పటి నుండి మొదలు పెడతాడు. తన వెంట్రుకలతో తనని ఏం చేస్తాడు అన్నది నీకు చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా అరుంధతి ఆత్మని తన దగ్గరి దాకా తీసుకురాగలడు అని చెప్పి అంటుంది. సరే, ఈరోజే ఆ చిన్నారి అరుంధతికి, అంటే ఆరు పాపకి జడ వేసినట్టు నటించి నీకు దువ్వెన ఇస్తాను, ప్రచండాకిచ్చే, నా మీద కోపం పోతుంది అనగానే, ఇప్పుడు నచ్చావు మనోహరి. సరే, రేపే చిన్నారి అరుంధతికి నేను జడ వేస్తాను, అప్పుడు ఎంటికలు వచ్చేస్తాయి అని చెప్పి ఇక చంబా అలాగే మనోహరి సంతోషపడతారు. ఇది ఇలా ఉండగా అమర్ దగ్గరికి వస్తుంది బాగి. ఏమైంది బాగి అనగానే, నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను, లేదు చూపించాలనుకుంటున్నాను అనగానే, ఏంటా విషయం అని అంటారు. ఇప్పటిదాకా ఎప్పుడూ సీరియస్గానే ఉంటారు, ఈ విషయం తెలిస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనగానే, ఏంటా విషయం అనగానే, రాథోడ్ రాథోడ్ అని పిలుస్తుంది. ఆ చెప్పు బాగమ్మ అని అంటారు. మనం ఇప్పుడు పార్థసారథి గారి దగ్గరికి వెళ్దాము. పార్థసారథి అన్నయ్య అయితే ఇప్పుడు ఆయనకి అర్థమయ్యేలా చెప్తారు అనగానే, ఏంటి మిస్ అమ్మ అర్థమయ్యేటట్టంటే మనోహరి మేడం కోసమేనా అనగానే, అవును రాథోడ్, సార్కి కళ్ళకు కట్టినట్టు మన పార్థసారథి చెప్తాడు, రండి సార్ మీరు అని చెప్పి అమరేంద్ర చెయ్యి పట్టుకొని పార్థసారథి దగ్గరికి తీసుకొస్తుంది. ఏంటి అందరూ కట్టుకొని వచ్చారు, ఏమైంది అనగానే, ఓ మీలో మీరు నవ్వుకుంటున్నారు, మీ వెనకాల ఫోటో ఉంది అని అంటుంది. ఇక బాగి, ఫోటోనా, ఏం ఫోటో అని అంటారు. ఏం ఫోటోనో చూస్తే తెలుస్తుంది, మాకు చూపించండి అనగానే, అవును పార్థ, చెప్పు ఆ ఫోటో ఏంటి అని అంటారు అమర్. అమ్మో, నేను మనోహరికి తెలియకుండా ఫోన్లో ఫోటో తీసి ఇప్పుడు నేను అది ఫోటో కట్టించుకున్నాను, అది తెలిసిపోతుందేమో అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక రాథోడ్ పార్థసారథి వెనక వెళ్ళి ఫోటో తీసేస్తాడు. ఏయ్ రాథోడ్ ఇవ్వు అని అంటారు. సార్, ప్రేమైనా దోమైనా మంచైనా చెడైనా మనసు విప్పితేనే తెలుస్తుంది సార్, ఈ వయసులో దాచిపెట్టారంటే ఇక ఎప్పటికీ దాచిపెడతారు అని అంటుంది. ఇక బాగి, అవును నా వయసు ఎలాగూ వచ్చేసింది, నాకు తగ్గ అమ్మాయి దొరికినప్పుడు నేనెందుకు మొహమాట పడాలి అని చెప్పి ఫోటో చూపించి రాజోడ్
నాకేం భయం లేదు అని చెప్పి అంటారు. ఇక పార్థసారథి దగ్గర ఉన్న ఫోటోని రాథోడ్ ఇటువైపు అమర్ బాగీకి చూపించేసరికి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతారు. నేనేమీ షాక్ అవ్వలేదు అని అంటుంది బాగీ. అంటే బాగీ, ఈ విషయం నీకు ముందే తెలుసా అని అంటారు. అవును తెలుసు, మొదటి రోజే పార్థు అన్నయ్య మన మనోని ప్రేమించేశాడు అనగానే, అవునమర్, నిజం చెప్పాలంటే ఈ వయసులో ప్రేమ లవ్వు అనేది ఉండదు, ముందుకు వెళ్ళడమే ఉంటుంది. అంటే అన్నీ తెలుసుకున్నాక భార్యని హ్యాపీగా చూసుకోవాలనిపిస్తుంది. ఈ వయసులో మను విషయంలో నాకెందుకో పాజిటివ్గా అనిపిస్తుంది. తను చాలా అంటే చాలా సెన్సిటివ్ తెలుసా అనగానే, ఇక అమర్, అంటే నువ్వు మనోహర్ని ప్రేమిస్తున్నావా? మరి తన్నిని ప్రేమించడం లేదా? ఇప్పటిదాకా అయితే వన్ సైడ్ లవ్వే అమర్. నేను ఇంటికి వచ్చినప్పటి నుండి తన్ని ఇన్వెస్టిగేషన్ చేసినా మరోవైపు నా మనసు నిండా మను రూపమే అనగానే, కంగ్రాచులేషన్, మనోహర్ని నేను ఒప్పిస్తాను. ఈ కుటుంబం కోసం తను ఎంతగానో సేవ చేసింది. అలాగే ఆరు చనిపోయాక పిల్లలకి తల్లిలా చూసుకుంది. అలాగే బాగి మిస్సమ్మ కొన్ని కారణాల వల్ల అని చెప్పి ఆగిపోతాడు. ఏమన్నారు సార్ అని అంటుంది బాగి. ఏమీ లేదు, నిజంగా గుడ్ న్యూసే. నువ్వు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేలోపు మనోహరికి నీకు ఎంగేజ్మెంట్ పెళ్ళి కూడా చేసేస్తాము అని అంటారు అమర్. మనోహరి, ఇప్పుడు తప్పించుకోలేవు. నువ్వు ఈ కుటుంబాన్ని నాశనం కోరుకున్నావు, కానీ నేను మాత్రం నీకు జీవితం ఇవ్వాలనుకుంటున్నాను. నీ జీవితం ఇప్పటి నుండి సంతోషంగా ఉంటే అందరూ బాగుంటారు, లేకపోతే నువ్వు చేసిన పాపాలన్నీ ఆయన ముందు బయటపడే రోజు వస్తుంది. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి నువ్వే ఊహించుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది బాగి. ఇది ఇలా ఉండగా చంబాకి చిన్నారి అరుంధతి వెంట్రుకలనిస్తుంది. ఇక ప్రచండకి చంబా ఆ వెంట్రుకలతో తను మంత్రాలన్నీ వేసి ఇక ఆరు పాపని తను హిప్నాటిజం చేస్తూ ఉంటారు. అక్కడి నుండి ఆరు పాపకి జ్వరం వస్తూ ఉంటుంది, కలలో భయపడుతూ ఉంటుంది. ఇక పిల్లలందరూ, ఏంటి ఏమైంది ఆరు, ఇలా ఉంటున్నావు, 2 డేస్ నుండి చాలా అంటే చాలా కంగారుగా ఉంటున్నావు అనగానే, ఇక పాపకి ఫుల్గా జ్వరం వస్తుంది. ఇంటికి డాక్టర్ని రప్పించి ఆరుని చెక్ చేస్తారు. ఆరుకి నోటొకటి జ్వరం ఉంటుంది. అమర్ అలాగే బాగి చాలా బాధపడతారు. ఇటు చంబా మనోహరి ఇద్దరు మాత్రం, మనం వేసిన ప్లాను వర్కౌట్ అవుతుంది. ఈ పిల్లకి జ్వరం వచ్చిందంటే అక్కడ ప్రచండ పూజలు కానిస్తున్నారు. అంటే హిప్నాటిజం అంటే వేరే భాషలో వేరేది, అది ఇప్పుడు మనం చెప్పకూడదు. అంటే ఆ పాపకి ఆల్మోస్ట్ చేతబడి చేసేసినట్టే అని అంటుంది. ఇక మనోహరి, అవును మనోహరి, ఇప్పుడు ఆ అమ్మాయి తల పగలు కొడితే దానిలో నుండి అరుంధతి ఆత్మ వస్తుంది. అప్పుడు మన ప్రచండ సామాన్యమైన వ్యక్తి అవడు, ఈ లోకాన్ని శాసిస్తాడు అనగానే, మీరన్నట్టు లోకాన్ని శాసించడేమో కానీ ఈ ఇంటికి మాత్రం నాకు మంచి చేస్తాడు అని అంటుంది. మనోహరికి ఎప్పుడూ మా గురించి ఇలాగే తెలుస్తుంది అని అనుకుంటుంది చంబా. తెల్లగా తెల్లవారుతుంది. ఆరు పాపకి జ్వరం వస్తుంది. కలవరింతలు భయపడుతూ ఇక పిల్లల్ని చూసి అమ్మ నన్ను చూసి భయపడుతూ ఉంటుంది. పాపం బాగి చాలా బాధ అనిపిస్తుంది. అమరుకు కూడా బాధ అనిపిస్తుంది. బాగి, నిజం చెప్పాలంటే నువ్వు మా భార్యవి, పిల్లల విషయంలో చాలా సెన్సిటివ్గా ఉంటావు, కానీ ఇప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు అమర్. ఇక ప్రచండ తన అనుకున్నట్టే మొత్తం పనంతా పూర్తి చేస్తాడు. ఇక అమర్ ఇంటి ముందుకి వస్తారు. ఒక్కసారిగా అమర్ అలాగే పార్థసారథి కుటుంబ సభ్యులందరూ ఇక ఇటువైపు ప్రచండను చూసి షాక్ అవుతారు. హే, ఎవరు నువ్వు అని అంటారు పార్థు. నేను ఎవరిని అన్నది అవసరం లేదు, ఇప్పుడు ఈ అమరేంద్ర కుటుంబంలో ఉన్న ఆ అరుంధతి మాత్మని తీసుకువెళ్ళబోతున్నాను, నా చేతిలో బంధించేసుకోబోతున్నాను. అలాగే ఆ విషయంలో అరుంధతి ఆత్మ, అరుంధతి అంశతో పుట్టిన ఈ ఆరు పాప ప్రాణాలు పోతాయి అనగానే, ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా అని అంటుంది బాగి. అయ్యో, నేను ప్రపంచమేలే మాంత్రికుని అవ్వడం కోసం ఏదైనా చేస్తాను, మీ కళ్ళ ముందే ఈ మంత్ర పూజ చేసి ఆ పాప ప్రాణాలు తీసి ఆ ఆత్మని తీసుకువెళ్ళబోతున్నాను, కావాలంటే చూడండి అని చెప్పి పకాపకా నవ్వుకుంటూ ప్రచండ ఇక ఆరు పాపని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడే అరుంధతి ఆత్మ తన నుండి బయటికి వస్తుంది. దుర్మార్గుడా,
నువ్వు ఈ ప్రపంచాన్ని అయ్యేలే మహాచక్రవర్తి అయిపోతావనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు, కానీ నువ్వు మాత్రం ఈ పాప విషయంలో అన్యాయం చేసి చంపాలనుకుంటే నా అంశతో పుట్టిన ఆరు పాపని కాపాడుకోలేని పరిస్థితిలో ఈ ఆత్మ ఉండదు అని అంటుంది. ఇక అరుంధతి ఇక ప్రచండ షాక్ అయిపోతారు. ఏంటి, ఈ ఆత్మకి ఇంత బలం ఎలా వచ్చిందంటావా? ఈ ఆత్మ ఎప్పుడూ ఆ శివునిని, విష్ణువుని, అమ్మవారిని కొలుస్తూనే ఉండేది. అలాంటి నాలాంటి ఆత్మలకి ఎంత బలం ఉంటుందో ఇప్పుడు చూడు అని చెప్పి ఇక ప్రచండ తలనే పగలగొడుతుంది అరుంధతి. అందరూ స్పృహ కోల్పోతారు ఫ్యామిలీ అంతా. ఇక అరుంధతి ప్రచండ తల పగలగొట్టి అక్కడే భూమిలో పాతిపెట్టి ఇక తన ఆత్మకి విముక్తి కలగడంతో అక్కడి నుండి తన కుటుంబాన్ని చూస్తూ వెళ్ళిపోతుంది ఆత్మరూపంలో అరుంధతి. అందరూ స్పృహలో నుండి బయటికొస్తారు. ఏం జరిగిందా అన్నది ఎవరికి గుర్తుండదు. అమ్మా అమ్మా, నాకు జ్వరం తగ్గింది, ఆకలిస్తుంది అని అంటుంది చిన్నారి ఆరు. ఇక లోపలికి వెళ్ళి చూసేసరికి జ్వరం 99 ఉంటుంది. ఇక పాపకి జ్వరం తగ్గడంతో చాలా హ్యాపీగా తనకి ఇడ్లీ తినిపిస్తుంది కడుపు నిండా బాగి. ఇటువైపు మనోహరి అనుకుంటుంది, చూసావా చంబా, ఆ ప్రచండ అడ్రస్ లేడు అనగానే చంబా మాత్రం వాడు ఈ భూమిలోనే ఉన్నాడు మనోహరి, వాడిని చంపేశానంది ఆ అరుంధతి ఆత్మ, అది బలమైన ఆత్మ అని అనుకుంటుంది. ఇక చంబా హాయ్ మనోహరి అని అంటారు పార్థు. అమ్మో వీళ్ళొచ్చేశాడు. మనోహరి, నిజం చెప్పాలంటే ఈ రోజుతో ఇన్వెస్టిగేషన్ పూర్తవబోతుంది. నా ఫ్రెండు కలకత్తాలో ఉన్న అన్ని నిజాలు తెలుసుకున్నాడు. హలో అమర్, బాగి, మీకు కూడా చెప్తున్నాను, నా ఫ్రెండు కలకత్తాలో రణ్వీర్ గురించి, తన భార్య గురించి మొత్తం నాకు పంపించేశాడు. కరెంటు పోయింది కదా, అవి డౌన్లోడ్ అవటం లేదు. కరెంటు వచ్చాక తన భార్య ఎప్పుడు పెళ్ళయింది, వాళ్ళిద్దరూ పాప కోసం, అలాగే రణ్వీర్ భార్య, అలాగే రణ్వీర్ అప్పటి నుండి ఇప్పటిదాకా ఏం చేస్తున్నారన్నది క్లియర్గా నాకు పెట్టేశాడు. నేను అది ఇదిగో ఇంకాసేపట్లో మీ అందరి ముందు ఉంచుతాము. మనకి ఇన్ని రోజులు కనబడని అతి పెద్ద మోసకారిని చూడబోతున్నాము అని అంటారు. ఇక ఇటువైపు పార్థు ఒక్కసారిగా మనోహరి గుండె జారిపోతుంది. ఇక భాగ్య అనుకుంటుంది, మనోహరి నీ పాపాలు పండే రోజు ఈరోజే అన్నమాట. చాలు, ఇప్పుడు నీ సంగతి ఆ భగవంతుడే తేల్చుకుంటాడు అని చెప్పి అనుకుంటుంది. ఇక భాగి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.